చంద్రశేఖర్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమిటీ కె రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమిటీ జి ఓబులేస్ గారు, కమిటీ జి ఈశ్వరయ్య గారు, అదేవిధంగా జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు ఎంవి సుబ్బారెడ్డి గారు, వేణుగోపాల్ గారు, అదేవిధంగా కమిటీ వెంకట శివ, సుబ్బరాయుడు, బాదుల్లా, ఈ గ్రామానికి సంబంధించినటువంటి దస్తగిరి, వీరన్న, మన సంటన్న, చంద్రాడు మన చంద్రశేఖర్ వాళ్ళ అయ్యా, కామ్రేడ్స్, ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులందరికీ పార్టీ జిల్లా సమితి పక్షాన ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సరిగ్గా ఈ రోజుటికి 75 సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో అక్టోబర్ 1వ తారీఖున కాల్పుల్లో మరణించినటువంటి వాళ్ళ పేర్లు చెప్పారు. లంపల చిన్న వెంకటన్న, పెద్ద వెంకటన్న, మారన్న అమరులయ్యారు. వారితో పాటు గాయాలైనటువంటి వాళ్ళు కొద్ది కాలం తర్వాత అమరులయ్యారు. చివరి వరకు నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడినటువంటి పాలెం చెన్నారెడ్డి మొదలుకొని దస్తగిరి వరకు అనేక మంది ఈ గ్రామంలో కమ్యూనిస్టుల కంచుకోటగా, యువరాజుపాలెం అంటేనే వీరుల పాలెంగా పేరొందినటువంటి గ్రామం. అటువంటి మహత్తరమైనటువంటి పోరాటాలకు కేంద్ర బిందువుగా మన యువరాజుపాలెం పేరు గడించింది. మామూలు విషయం కాదు. పార్టీపై నిషేధం అమలయ్యేటువంటి క్రమంలోనే, అటువంటి రోజులలోనే పార్టీ నిర్మాణం కోసం నాయకులు ఆయా గ్రామాలలో తిరిగితే, సానుభూతి పరులతో మాట్లాడితే, సానుభూతి పరులు సంగటి పెట్టినా కూడా వాళ్ళను వేధించేటటువంటి రోజులవి. అటువంటి పరిస్థితిని అధిగమించి సానుభూతి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు నాయకులను హక్కున చేర్చుకొని వాళ్ళను ఆటో మీద దాచిపెట్టి ఉద్యమకారులను నిలబెట్టినటువంటి గ్రామాలలో అతి ముఖ్యమైనటువంటిది యువరాజుపాలెం. ఈ పక్కనే ఉన్నటువంటి ఎర్రకొండన అజ్ఞాతంలో ఉన్నటువంటి ఎన్ఎస్ లేకపోతే జేవీ లాంటి నాయకులకు ఆశ్రయం కల్పించి 3 పూట్ల తిండి పెట్టి నాయకులను పోషించినటువంటి గ్రామం యువరాజుపాలెం. అటువంటి దశ నుంచి అనేక పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి గ్రామం యువరాజుపాలెం. యువరాజుపాలెం ఒకటే కాదు, ఇవాళ పక్కనే ఉన్నటువంటి గడవారపల్లె, ఆ పక్కన ఉన్నటువంటి కొమ్మద్ది, ఆ పక్కన ఉన్నటువంటి పులివెందుల నియోజకవర్గంలోనే ఇప్పుడు పులివెందుల నియోజకవర్గం, అప్పటికి ఉన్నటువంటి కమలాపురం పులివెందుల ఉమ్మడి నియోజకవర్గంలోనే అంకాలమ్మ గూడూరు ఒకవైపు, ఇక్కడ నుంచి పెద్ద పశువుల నుంచి అలంకానపల్లె, ఈ గ్రామాలకు ఉద్యమ కనెక్టివిటీ అనేటువంటిది మన జిల్లాలో ఉన్నటువంటి రోజులు. అప్పట్లో వివిధ రూపాలలో సిద్ధాంత రీత్యా తయారైనటువంటి అనేక మంది నాయకులను చేరదీసి ఈ గ్రామంలో పార్టీ నిర్ణయం ప్రకారం అనేక కార్యక్రమాలు, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ప్రధానంగా వెట్టి చాకిరి విముక్తి కోసం, పీడనకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా పార్టీ పిలుపునిస్తే పోరాటానికి సమాయత్తమై అనేక పోరాటాలను నడిపినటువంటి గ్రామాలలో యువరాజుపాలెం కూడా ఒకటి. అటువంటి పోరాటాలలో మరి పార్టీపై కలకత్తా కాన్ఫరెన్స్ జరిగేటువంటి క్రమంలో, కలకత్తా కాన్ఫరెన్స్ కు ముందే తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం సాగించేటువంటి పోరాటాన్ని సమర్థిస్తూ 2వ జాతీయ మహాసభలు కలకత్తాలో ఈ పోరాటాన్ని కొనసాగించాలని చేసిన తీర్మానం మరుక్షణం దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిషేధం అమలు చేస్తే, నిషేధం ప్రకటిస్తే కలకత్తా కాన్ఫరెన్స్ కు పోయినటువంటి ఎద్దుల ఈశ్వరెడ్డి లాంటి వాళ్ళు కూడా అక్కడికక్కడే అజ్ఞాతం లేకపోయినటువంటి చరిత్ర కలిగినటువంటిది కడప జిల్లా చరిత్ర. ఒకవైపు నిషేధం అమలవుతా ఉంటే
మారు వేషాల్లో తిరుగుతూ గ్రామాలు పర్యటించి ఎక్కడైతే పీడనకు గురవుతా ఉన్నారో ఆ గ్రామాలలో పర్యటించి వాళ్ళ సమస్యలపైన సంఘం పేరుతో సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా చేసుకొని సంఘం పేరుతో సాగించినటువంటి అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి మండలం ఏదైనా ఉందంటే అది వీరప్రాయనపల్లె మండలం. అందులో యువరాజుపాలెం చాలా కీలకమైనటువంటిది. మనందరికీ తెలుసు ఎన్ శివరామరెడ్డి అంటే ఈ ప్రాంతంలో తెలియనటువంటి వాళ్ళు లేరు. ఎన్ శివరామరెడ్డి గారు వాళ్ళ బాగా తీవ్రమైనటువంటి కరువు లేకపోతే ఇబ్బందులు ఉన్నటువంటి రోజులలో వాళ్ళ నాయనను కట్టేసి జొన్నలు పంపిణీ చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయని చరిత్ర చెప్తా ఉంది. అనేక పోరాటాలు అటువంటి నేపథ్యంలోనే మరి పార్టీపై నిషేధం విధించిన తర్వాత అనేక గ్రామాలలో పోలీసుల దాడులు ముమ్మరమైనాయి. పోలీసు బలగాలు ఎక్కడ పడితే అక్కడ సానుభూతి గ్రామాలపైన దాడులు చేసి నాయకులు కనిపిస్తే అరెస్టు చేయడం, తిరగబడితే వాళ్ళను కాల్చడం కూడా అలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి యువరాజుపాలెంలో పార్టీ నాయకులు ఆశ్రయం కల్పిస్తా ఉన్నారు. ఈ గ్రామంలో పార్టీ నాయకులు ఉంటున్నారని చెప్పి, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు ఉంటున్నారని చెప్పి సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి భూస్వామ్య కుటుంబానికి సంబంధించినటువంటి కేసిరెడ్డి సహకారంతో పోలీసులు వాళ్ళ పొలంలో మోహరిస్తే ఆ సమాచారాన్ని అందుకొని పార్టీ శ్రేణులంతా కూడా మహిళలు ఒళ్ళో కారం పొడి ఊటలు కట్టుకొని కొంగు బిగించి కట్టెలు చేతబట్టుకొని మిద్దెలు పైకెక్కి రాళ్లతో దాడులకు సమాయత్తమైనటువంటి దశలో ఒకవైపు పోలీసులు ఫిరంగులు ఎక్కుపెట్టి పోలీసు తుపాకులు కాలుస్తా ఉంటే రాళ్లతో జవాబు ఇచ్చినటువంటి గ్రామం ఈ వీరుల పాలెం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటి పోరాట పటిమ కలిగినటువంటి అటువంటి వీరులను కన్నటువంటి నేల మన యువరాజుపాలెం. ఈ జిల్లాలో అనేక మందికి నాయకులకు కార్యకర్తలకు ప్రేరణగా నిలిచినటువంటి స్ఫూర్తిని నింపినటువంటి గ్రామం ఏదైనా ఉందంటే అది యువరాజుపాలెం అని చెప్పి చెప్పచ్చు. అటువంటి ఈ గ్రామంలో నాటి నుంచి నేటి వరకు కూడా అనేక పోరాటాలకు నేతృత్వం వహించినటువంటి గ్రామం. పోరాటాల ఫలితంగానే ఇవాళ ఇక్కడే కూర్చున్నటువంటి ఓబులేస్ గారు ఈ మండలంలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఎన్ శివరామరెడ్డి 1952లో జనరల్ ఎన్నికల్లో ఆయన శాసనసభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. ఎద్దుల ఈశ్వరెడ్డి అనేక పర్యాయాలు ఎంపీగా గెలవడం జరిగింది. ప్రాతినిధ్యం ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పైన వాళ్ళ గలం వినిపించినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి. సిమెంటు పరిశ్రమల ఏర్పాటులో కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ సాధనలో కావచ్చు, మన పార్టీకి సంబంధించినటువంటి ఎద్దుల ఈశ్వరెడ్డి మొదలుకొని ఎన్ శివరామరెడ్డి వరకు ఇక్కడే ఉన్నటువంటి మన ఓబులేసన్న వరకు కూడా అనేక సమస్యల పైన గలం వినిపించినటువంటి వాళ్ళే. ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది పార్టీ నిర్ణయం చేస్తే, పార్టీ ఆలోచన చేస్తే, ఈ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ శాఖ నిర్ణయం చేస్తే ఎవరు సర్పంచ్ ఉండాలని నిర్ణయం చేయగలిగేటువంటి శక్తి ఈ గ్రామానికి ఉంది అనేటువంటి విషయాన్ని మన పార్టీ బలంతోనే ఇంకొకరు ఎవరైనా సరే సర్పంచ్గా ఉండేటువంటి నిర్ణయం చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ గ్రామానికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నమ్మిన సిద్ధాంతాల కోసం ఇప్పటికీ ఆయా పార్టీకి సంబంధించినటువంటి కుటుంబాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు పార్టీ నిర్ణయానుసారం పనిచేసేటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. కాలక్రమంలో అనేక మంది ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి నాయకులు పెద్ద స్థాయిలో పనిచేసి ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది డైవర్ట్ అయ్యిండొచ్చు ఒకవేళ. కానీ చాలామంది ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఈ గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ పార్టీ నిర్మాణం కోసం, పేద ప్రజల సమస్యల కోసం నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి గ్రామం యువరాజుపాలెం. ఈ సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి పక్షాన శుభాకాంక్షలు, విప్లవ అభివందనాలు తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.